అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పిల్లల చదువులు. సిటీలో ఉండే చాలా మంది మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఫాదర్స్ లాగానే దినకర్ కూడా రెగ్యులర్ టిపికల్ తండ్రే. తను చిన్నప్పుడు పడిన కష్టం ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ తన కొడుకు కార్తీక్ పడకూడదని ప్రతి విషయాన్ని చదువుకి ముడిపెట్టి ఆ కుర్రాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే తప్ప ఒక స్టూడెంట్ సమాజంలో బ్రతకలేడేమో అనిపించేలా తయారయ్యాడు. అందుకు కారణం తన తండ్రే. ఏ సబ్జెక్ట్లోనైనా 100% రాకపోతే కార్తీక్ విలవిల్లాడిపోయేవాడు. ఒకసారి స్కూల్ నుండి ఇంటికొస్తూ కార్తీక్ తన క్లోజ్ ఫ్రెండ్ అమృత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్, ఇవాళ క్లాస్లో ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చినప్పుడు సైన్స్లో నీకు ఒక మార్క్ తగ్గినందుకే ఎందుకంత పానిక్ అయిపోయావు? ఆ ఒక్క మార్క్ కోసం నీ పేపర్ మొత్తాన్ని రీవెరిఫికేషన్ చేయించుకుని మళ్ళీ నీకు పోయిన 1 మార్క్ వేయించుకున్నావు. అసలు ఆ 1 మార్క్ పోతే ఏమైంది చెప్పు? మరి ఎగ్జామ్లో వస్తుంది కదా. అమ్మో, 1 మార్క్ వదిలేస్తే ఇంకేమైనా ఉందా? మా డాడీ బెల్ట్ తెగేదాకా కొడతాడు. అసలు 100% లేకపోతే ఒక స్టూడెంట్కి ఈ సొసైటీలో గౌరవం ఉండదంట. అలా ఒక స్టూడెంట్ గౌరవం సంపాదించుకోకపోతే అతని పేరెంట్స్కి కూడా అవమానమేనంట. ఇది ఎవరు చెప్పారు నీకు? నాకు ఇలా ఎవరూ చెప్పలేదే. ఏమో అమ్మో, మా డాడీ ఇదే చెప్పారు. అవును, నీకెప్పుడు పాస్ మార్క్స్ వస్తాయి కదా, మరి మీ ఇంట్లో మీ పేరెంట్స్ నిన్ను ఏమీ అనరా? చీచి, ఎప్పుడు మా పేరెంట్స్ మార్క్స్ గురించి ఏమీ అనలేదు. మార్క్స్ కన్నా ముఖ్యం మనకి ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పుట్టడం, దాన్ని మనం నిద్దట్లో కూడా మర్చిపోలేకపోవటం అని మా నాన్నగారు అంటారు. నువ్వు చాలా లక్కీ అమ్ము, నీకంత మంచి పేరెంట్స్ ఉన్నారు. అమ్మో, లేట్ అయిపోతుంది, త్వరగా ఇంటికి పద, లేదంటే మా డాడీ మళ్ళీ బెల్ట్ తీస్తాడు. ఏంటి, ఒక్క 5 minutes లేటుకే? అవునమ్ము, పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. అది ఫాలో అయితేనే గొప్పవాళ్ళు, ర్యాంకర్స్ అవుతారంట అంటూ తన తండ్రి తన బ్రెయిన్లో నింపిన చెత్తని అమ్ము దగ్గర డంప్ చేశాడు. ఇలా ఒక పసివాడి బుర్రకి ఒక టిపికల్ ఫాదర్ ఎంత స్ట్రెస్ ఇస్తున్నాడో కాసేపు కార్తీక్తో మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. అలా తన 100% మార్క్స్ పేపర్స్ తీసుకుని వెళ్ళి తన తండ్రికి చూపించినప్పుడు అతను ఆ పేపర్స్ చూసి, వెరీ గుడ్ బేటా, ఇది గుడ్ బాయ్ లక్షణం. చూడు, అన్ని పేపర్స్లో 100% ఉంటే చూడ్డానికి పేపర్ ఎంత బాగుందో. ఈ మంత్ కూడా నేను నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో చాలా గర్వంగా చెప్పుకుంటాను, నా కొడుకు ఎప్పటిలాగానే ఈసారి కూడా క్లాస్ ఫస్ట్ అని. ఇంతలో కార్తీక్ నానమ్మ దినకర్ తల్లి అక్కడికి వస్తుంది. ఇంకా నీ మూరిపం ఆపితే పిల్లాడెళ్ళి ఫ్రెష్ అయ్యొస్తాడు. వాడేదైనా తినాలి కదా. నువ్వంటే మార్కులు తింటావు, కాని వాడు తిండే తినాలి. అమ్మా, మళ్ళీ అలా మాట్లాడికేవాడి ముందు. అసలు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో నీకు అర్థం కావటం లేదు. ఒక స్టూడెంట్ ర్యాంకర్ అయితేనే వాడిని ఈ ప్రపంచం చూస్తుంది. వాడి కోసం ఎదురొచ్చి ఎన్నో రకాల ఆఫర్స్ వాడి చదువులో సపోర్ట్ చేస్తాయి. అసలు మొద్దులకి ఈ ప్రపంచంలో బ్రతికే అర్హత లేదే. అలా అయితే ఈ పాటికి నువ్వు ఏమైపోయి ఉండాలి చెప్పు? నీ కొడుక్కొచ్చిన మార్కులు నువ్వు చదువుకునే రోజుల్లో తెచ్చుకునుంటే ఈ పాటికి ఏ విదేశాల్లోనే ఉండేవాడివేమో. అదే కదా, అప్పుడు నాకు రాలేదు గనకే నాకు ఈ మార్కుల విలువ తెలిసింది. అందుకే ఇప్పుడు నా కొడుకు నాలా ఉండిపోకూడదనే కదా వాణ్ణి ర్యాంకర్ని చేస్తున్నాను అంటూ తన కొడుక్కి ర్యాంక్స్ తన వల్లే వస్తున్నాయని తెగ ఫీల్ అయిపోయాడు ఆ తండ్రి. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకసారి కార్తీక్ వాళ్ళ నాన్న కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ తమ తమ పిల్లలతో సరదాగా పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళందరి ముందుకి తన కొడుకుని తీసుకెళ్లి తన పరువుని మరింత పెంచుకోవాలనుకుని ఆ రోజు స్కూల్ డుమ్మా కొట్టించి మరీ కార్తీక్ని కారులో పిక్నిక్కి తీసుకెళ్లాడు దినకర్. పిల్లలు లేకపోవడంతో ఇంట్లో కార్తీక్ నానమ్మ నెమ్మదిగా పనులన్నీ చక్కబెట్టుకుంటుంది. ఎందుకంటే ఈ మధ్యనే వాళ్ళ కోడలికి అంటే కార్తీక్ తల్లికి హెల్త్ బాగోలేదని పుట్టింటికెళ్ళింది కాబట్టి. అందుకే ఇంటి పనులు ఆ ముసలావిడే చూసుకుంటుంది. అలా సాయంత్రానికల్లా పిక్నిక్కి వెళ్ళిన కార్తీక్, అతని తండ్రి దినకర్ ఇద్దరూ తిరిగొచ్చారు. కానీ దినకర్ చాలా అంటే చాలా కోపంలో ఉన్నాడు. తన కొడుకుని చేయి పట్టుకుని ఈడ్చుకుని ఇంట్లోకొస్తుంటే అది చూసిన నానమ్మ, ఏరా అబ్బాయి, ఏవైంది? ఎందుకనంత కోపంగా ఉన్నావు? ఏం చేశాడురా పిల్లాడు? అమ్మా, నువ్వు కాసేపు మాట్లాడకే. నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువంతా తీసిపడేశాడు వీడు. వీణ్ణివ్వాలా బ్రతకనివ్వను అంటూ తన బెల్ట్ తీసుకుని కొడుకుని చావగొడుతున్నాడు. పాపం అమాయకంగా కార్తీక్ ఏడుస్తూ, డాడీ
ప్లీజ్ డాడీ, నన్ను కొట్టకు డాడీ, నువ్వేం చెప్పినా చేస్తాను, నన్ను వదిలే డాడీ అంటూ ఏడుస్తున్న ఆ తండ్రి మరింత కసిగా కొడుకును కొడుతూనే ఉన్నాడు. అలా తన్నులు తింటూ భయంతో వణికిపోతున్న మనవణ్ణి చూస్తూ ఆ ముసలమ్మగారు ఆగలేకపోయారు. అందుకే తన కొడుకుని పక్కకు నెట్టి, మనిషివా పశువురా నువ్వు? పశువాణ్ణి పట్టుకొని అలా గొడ్డుని బాదినట్టు బాదుతున్నావు. బాధటం కాదే, వీణ్ణి చంపేసిన తప్పులేదు. నా ఫ్రెండ్స్ అందరి ముందు తలెత్తుకోలేకుండా చేసేసాడు ఈ దరిద్రుడు. పేరుకి ర్యాంకర్ స్టూడెంట్, 100% మార్కులు. కానీ చిన్న చిన్న ప్రశ్నలకి అక్కడ వీడు సమాధానం చెప్పలేకపోయాడు. ఆ సురేష్ గాడి కొడుకు ఎప్పుడూ ఆటలాడతాడు. వాడికి పాస్ మార్కులు రావడమే గొప్ప. అదే విషయం మీద నేను వాడికి ఎన్నోసార్లు క్లాస్ పీకేవాణ్ణి, పిల్లాన్ని అలా వదలకురా అని. అలాంటిది ఇవ్వాల అక్కడ మా సార్ అడిగిన క్వశ్చన్స్కి వాడు టకటకామని సమాధానం చెప్పి చప్పట్లు కొట్టించుకుంటుంటే నీ మనవడు తెల్లముఖం వేసుకుని కూర్చున్నాడు. చ అంటూ తన కొడుకేదో ఘోరమైన పాపం చేసినట్టు ఫీల్ అయిపోసాగాడు. అప్పుడు నానమ్మ కొడుకు మూర్ఖత్వాన్ని చూస్తూ ఉండలేకపోయింది. అందుకే తన మనవడితో, చూడు నాన్న కార్తిక్, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను మీ డాడీతో మాట్లాడాలి అంటూ మనవణ్ణి లోపలికి పంపించి తన కొడుకుతో, ఒక తల్లిగా ఈరోజు నీ ప్రవర్తన చూస్తుంటే నిన్ను ఎందుకు కన్నానా అని సిగ్గుపడుతున్నాన్రా. సిగ్గుపడాల్సింది నా గురించి కాదు, నీ మనవడి గురించి పడు. చిన్న చిన్న ప్రశ్నలకి కూడా చెప్పడ్రా, చిన్న చిన్న ప్రశ్నలకే చెప్పలేడు. ఎందుకంటే వాడినలా తయారు చేసింది నువ్వే, నీ మూర్ఖత్వమే. నేనేం చేశానే? చదువుకోరా, క్లాస్ ఫస్ట్ రారా, మంచి మార్కులు తెచ్చుకోరా, ర్యాంకులు తెచ్చుకోరా అంటాను తప్ప? ఖచ్చితంగా తప్పే. చదువుకునేది ర్యాంకుల కోసమని నీకు ఏదో చెప్పాడ్రా. చదువు అనేది జ్ఞానం సంపాదించుకోవడానికి, ఆ సంపాదించుకున్న జ్ఞానంతో జీవితాన్ని గడపడానికి, అంతేకాని పుస్తకాల్లో ఉన్నది బట్టీలు కొట్టి ర్యాంకులు కొట్టడానికి కాదు. బట్టి ఎవడు కొట్టమన్నాడు వాణ్ణి? బట్టీలే కొడతారా నీలాంటి కసాయి తండ్రుంటే. అరే, ఒక్క మార్కు తక్కువ వచ్చిన రోజు వాడిని గొడ్డులా నువ్వు బాదుతుంటే ఇక వాడికి చదువు మీద ప్రేమ ఎలాగొస్తుంది? వాడికి ర్యాంకులు వచ్చేది చదువు అర్థమయ్య కాదు, నీకు నీ బెల్టు దెబ్బలకి భయపడి మాత్రమే. అలా భయంతో చదివితే వాడికి శ్రద్ధ, ఇష్టం ఎందుకుంటాయి చదువు మీద? అందుకే బట్టి కొడతాడు. ఈరోజు నీ పరువు పోయిందని నువ్వు ఏడ్చే ఏడుపుకి కారణం ఆడిగాదు, నువ్వే. ర్యాంక్ వస్తేనే గాని పిల్లలకి బ్రతికే అర్హత లేదన్నట్టు ఆ పిల్లాడికి నూరు పోసిన నీ మూర్ఖత్వమే అంటూ ఆ ముసలమ్మ ఇన్నేళ్లుగా తన కొడుకుని చూస్తూ చూస్తూ ఉండి విసిగిపోయి ఈరోజు ఓపెన్ అయిపోయింది. అలా ఆ తల్లి తన కొడుకుని దులిపిన దులుపుడికి ఆ టిపికల్ ఫాదర్ బ్రెయిన్ వాష్ అయింది. ఇన్నాళ్ళు తను తన కొడుకు విషయంలో ఎంత తప్పుగా ఆలోచించాడో రియలైజ్ అయ్యాడు. అందుకే ఇకపై తన కొడుకు చదువుకి మార్కుల పారామీటర్ కాకూడదని, జ్ఞానమే పారామీటర్ అని తెలుసుకున్నాడు. క్లాసులో సంపాదించే మార్కులు జీవితంలో మార్కులు సంపాదించలేవని గుర్తించాడు. ఇక ఆ తర్వాత నుండి కార్తీక్కి చదువులో చాలా ఫ్రీడమ్ వచ్చింది. అతని బ్రెయిన్ మీద స్ట్రెస్ తగ్గింది. అతను కూడా అమ్ములాగానే చాలా హ్యాపీగా ఉంటున్నాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.